పెట్టుబడుల పేరిట 50 లక్షలకు మోసం చేశారని తనపై దాడి చేశారని సినీ నిర్మాత ఫిర్యాదు చేశారు. ఇక సినీ నిర్మాణానికి పెట్టుబడిదారులను పరిచయం చేస్తామని నమ్మించి ఓ నిర్మాత నుంచి 50 లక్షలు వసూలు చేసి తిరిగి ఇవ్వకపోవటమే కాకుండా సదరు నిర్మాతపై భౌతిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై మాజీ డీజీపీ ఏకే ఖాన్ కుమారుడు మోసిన్ ఖాన్ తో పాటు మరొకరిపై క్రిమినల్ కేసు నమోదైంది. హైదరాబాద్ లోని మణికొండకు చెందిన వెంకట అనీష్ రెడ్డి అనే నిర్మాత మహారాజ్ని పేరుతో ఓ సినిమా నిర్మిస్తున్నారు. పెట్టుబడిదారుల కోసం యత్నిస్తున్న అనీష్ రెడ్డి జూబ్లీ హిల్స్ లోని సస్టైన్డ్ గ్రూప్ కార్యాలయంలో మోసిన్ ఖాన్ తేజబ్ ను కలిశారు. పెట్టుబడిదారులను పరిచయం చేస్తామని వారు అనీష్ రెడ్డిని నమ్మించారు. నమ్మిన అనీష్ రెడ్డి 2025 ఆగస్టులో మోసిన్ కు 25 లక్షలు, తబ్రేజ్ కు 3 విడతల్లో మరో 25 లక్షలు ఇచ్చారు. నెలలు గడుస్తున్నా మోసిన్ తబ్రేజ్ పెట్టుబడిదారులను పరిచయం చేయలేదు. అడిగితే ఏదో సమాధానం చెప్పి కాలయాపన చేస్తూ వచ్చారు. ఇక ఈ క్రమంలోనే జూలై 1న సస్లెన్ గ్రూప్ కార్యక్రమానికి వెళ్లిన అనీష్ రెడ్డి తన డబ్బు తిరిగి ఇవ్వాలని మోహిన్ అడిగాడు. దీంతో అనీష్ రెడ్డిని ఓ గదిలోకి తీసుకెళ్లిన మోసిన్ తన బౌన్సర్లతో కలిసి దాడి చేశాడు. మోసిన్ ఫోన్లో మాట్లాడుతూ తబ్రేజ్ కూడా దాడిలో భాగమయ్యాడు. అయితే మోసిన్ తబ్రేజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ అనీష్ రెడ్డి జరిగిన ఘటనపై చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఇలా అంటే డబ్బులు తీసుకొని అడిగితే ఇలా భౌతిక దాడి చేయటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి వాళ్ళు ఏ రకంగా సమాధానం ఇస్తున్నారు? రైట్ మాధవి, మరి మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ కుమారుడు మోసిన్ ఖాన్ పై జూబ్లీస్ పోలీస్ స్టేషన్ అయితే కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఏదైతే సినిమా పెట్టుబడులకు సంబంధించిన 50 లక్షల రూపాయలు తీసుకొని మళ్ళీ తిరిగి అడిగితే భౌతిక దాడి అంటే బౌన్సర్లతో కొట్టించాడనే ఒక ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. బాగా మణికొండకు చెందిన ఒక సినిమా నిర్మాత అయిన అనీష్ రెడ్డి ఒక సినిమా షూటింగ్ సంబంధించి నిర్మించాలనే ఉద్దేశంతో 2 ఏళ్ల క్రితం మహారాజ్య అనే చిత్ర విషయంలో వీళ్ళిద్దరు లావాదేవీలు జరిగాయి. ఆ తర్వాత ఈ సినిమా ప్రాజెక్టు విషయంలో కాస్త లేట్ కావడంతో మళ్ళీ డబ్బులు ఇవ్వమని అడగడంతో ఈ యొక్క తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా తిరిగి దాడి చేశాడనే ఆరోపణలతో ఇటీవల జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈయన మాజీ అంటే సిటీ కమిషనర్ పనిచేసిన ఏకే ఖాన్ యొక్క కుమారుడు, అదేవిధంగా షబ్బీర్ అలీ కూడా అల్లుడవుతారు. సో ఈ డబ్బులు లావాదేవీల విషయంలో, ఈ పెట్టుబడుల విషయంలో, సినిమా నిర్మించే విషయంలో తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవడం, పైగా బౌన్సర్లతో దాడి చేపించడము, ఇదంతా కూడా వీళ్ళు ఇంటర్నల్ మధ్యలో చాలా రోజులు లావాదేవీలు జరిగాయి, బిజినెస్లు జరిగాయి. సో ఎక్కడో ఒక బెడ్స్ కొట్టింది. ఈ బెడ్స్ కొట్టడంతో ఈ రకంగా దాడులు చేసి, ఆ దాడులు చేసినప్పుడు ఎవరైతే ఉన్నారో అతను పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సో నాపై బెదిరింపులు, అదేవిధంగా డబ్బులు తిరిగి ఇవ్వకపోగా పైగా బెదిరింపులు చేశాడని కేసు నమోదు చేసిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.